42వ డివిజన్ కోటమిట్ట షాదీ మంజిల్ నందు టీడీపీ ముస్లిం నాయకులు సంబరాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ముస్లిం నాయకులు బాణా సంచాలు పేల్చి స్వీట్లు పంచిపెట్టి ఒకరికొకరు రంజాన్ మాసం మొదలైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ కార్పొరేటర్ ఎస్కే కరీముల్లా, డిప్యూటీ మేయర్ తాసిన్ ఇంతియాజ్, 42, 43 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మైనుద్దీన్, 42వ డివిజన్ ఇన్ఛార్జ్ ఖలీల్ అహ్మద్, పార్లమెంటు టీడీపీ మైనార్టీ సెక్రటరీ షేక్ కాలేషా తదితరులు స్థానికులు టీడీపీ కార్యకర్తలు పాల్గొని ఘనంగా సంబరాలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మొయినుద్దీన్ ఎస్డీ జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడిని మరియు 42, 43 డివిజన్లకు సంబంధించి కోఆపరేషన్ ఇన్ఛార్జ్. అందరికీ ఈ సంవత్సరం రంజాన్ మాసం ప్రారంభంగా భారతదేశంలో నెలవంక కనిపించిందని మత పెద్దలు ప్రకటించిన సందర్భంలో నెల్లూరు నగరంలో 42వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులందరూ కలిసి కార్పొరేట్ కరీముల్లా గారు, 42వ డివిజన్ అధ్యక్షులు ఖలీల్ గారు, ఇంతియాజ్ గారు, తెలుగుదేశం పార్టీ జాయింట్ సెక్రటరీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నెల్లూరు పార్లమెంట్, అదేవిధంగా పార్లమెంట్ మైనార్టీ కార్యదర్శి కాళేశ్వర గారు, రిహానా గారు, బిఎల్సీలు నారాయణ గారితో పనిచేసి ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముస్లిం సామాజిక వర్గంలో ఇస్లాంలో ఉండేటువంటి ఏవైతే ఫండమెంటల్స్ అయితే ఉన్నాయో వాటిల్లో ఒకటి రంజాన్ నెల ఉపవాసాలు. ఆ ఉపవాసాలు నెలవంక కనిపించినటువంటి రోజు నుంచి ప్రారంభమవుతుంది. ప్రత్యేకటువంటి నమాజులు కూడా. ఈ అదృష్టం, ఈ భాగ్యం ఇక్కడ ఉండేటువంటి అందరికీ అల్లా ప్రసాదించారు. ఆ అల్లాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక్క పొద్దులు అంటే, ఫాస్టింగ్ అంటే కేవలం తిండి తినకుండా నీళ్లు తాగకుండా 12, 13 గంటలు ఉండడం కాదు. ప్రతి ఒక్క అవయవం, కళ్ళ నుంచి చెడు కూడా చూడకూడదు, చెవుల నుంచి చెవుడు వినకూడదు, కాళ్ళ ద్వారా చెడు దగ్గరికి పోకూడదు, చేతులతో చెడ్డ పనులు చేయకూడదు అనేటువంటి ఇస్లాం ధర్మం ఏదైతే చెప్పిందో ఈ కఠిన నియమాలు ఇస్లాంని అనుసరించి ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. అదేవిధంగా ఇక్కడ ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఏ కమ్యూనిటీకి లేని ఈ పండగకి, రంజాన్కి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అర్హత ఉన్న వ్యక్తి తన సంపాదనలో 2.5% పేదవాళ్ళకు పంచాలి. ఇది ఒక మంచి అవకాశం. పుణ్య కార్యక్రమాలు చేయాలంటే ఖురాన్లో చెప్పింది, ఈరోజు ₹1 ఖర్చు పెడితే 70 రూపాయల పుణ్యం మీకు లభిస్తుందని అల్లా ఆదేశం ఏదైతారో అది పాటించే అవకాశం కూడా ఈ నెలలోనే భగవంతుడు ప్రసాదించాడు. అత్యంత దివ్య ఖురాన్ ఏదైతుందో ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి రంజాన్ పండగ ప్రారంభమయ్యే ముందు మనకి నెలవంక చూసి పండగ స్టార్ట్ చేసే ఆనవాయితీ ఉంది. ఆ భాగంగా 42వ డివిజన్లో ఈరోజు మనం టీడీపీ నాయకులందరూ కలిసి బాణా సంచ పేల్చి స్వీట్లు పంచి ఆనందోత్సవం చూపించడం జరిగింది. మనం ఒకటే ముస్లిం సోదరులకు అందరికీ చెప్పేది, ఈ ఉపవాసాలు, ఈ 30 రోజులు ఉపవాసాలుండి మనం రాష్ట్రం కోసం కూడా దువా చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్ర మంత్రివర్యులు రంజాన్ సందర్భంగా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఇక్కడ కార్పొరేషన్ అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మసీదుల కాడ లైట్లు కానివ్వండి, అదేవిధంగా శానిటేషన్ కానివ్వండి, ఉదయాన్నే 3 గంటల నుంచి వాళ్ళకి వాటర్ సప్లై ఇవ్వమని కూడా కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము అందరం కూడా ఈ రాబోయే రంజాన్ నెల మంచి ఉపవాసాలుండి మంచి దారిలో నడుచుకుంటూ మనం అల్లా కాడ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి, అదేవిధంగా మన భారతదేశం అభివృద్ధి చెందాలని చెప్పి ప్రార్థించి మనమందరూ మన రాష్ట్ర అభివృద్ధికి మన తరఫున కూడా దువా చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారాలు. నేను 42వ డివిజన్ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్ మాట్లాడుతున్నాను. ఈరోజు 42వ డివిజన్లో 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా గారు కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జ్ 42, 43 మరియు జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మైనుద్దీన్ గారు కానీ, అలాగే మా కాళేశ్వర గారు జిల్లా మైనార్టీ కార్యదర్శి కానీ, అలాగే మా ఇంతియాజ్ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మేమందరం కలిసిమెలిసి ఒకరిని ఒకరు సంతోషం వ్యక్తపరుచుకుంటూ ఈరోజు
చంద్రుడు నెలవంక మా మైనుద్దీన్ భాయ్ గారు చెప్పినట్టు కనిపించి రంజాన్ స్టార్టింగ్ మొదటి రోజు అంటే ఈరోజు తరావే స్టార్ట్ చేస్తాము. అంటే రేపు మార్నింగ్ ఉదయం 3:30కి 4 గంటల లోపల మేమందరం ఏమైనా భోజనం చేసి అప్పటి నుంచి ఫాస్టింగ్ ఉంటాము. సో అలా ఉండి రేపు సాయంత్రం 6:30 అలా అప్పుడు ఫాస్టింగ్ ఇది ఉంటుంది. మైనుద్దీన్ భాయ్ గారు చెప్పినట్టు ఇది కేవలం ఏదో అన్నం రోజు లైట్లు వెలిగించారు. అలాగే శానిటరీ కానీ చెత్త కానీ ఇంకా నీళ్లు వచ్చేది ఇంతేజ్ చెప్పినట్టు 3 గంటలకే వదలమని చెప్పారు. ఎందుకంటే మేము స్నానం చేసేది ఉదయాన్నే లేచి ఆ విధంగా ఆ టైంలో అందరికీ వంట చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ప్రతిదీ మొత్తం మా నారాయణ సార్ అన్నీ చేయమని చెప్పారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే వాటిలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మేమందరం కలిసి ఒకే తాటి మీద ఉండి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా రంజాన్ మొదటి రోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ముస్లిం సోదరులందరికీ నమస్కారం. ఈరోజు పవిత్ర రంజాన్ ఒక్క పొద్దులు ప్రారంభమైంది. అందులో భాగంగానే మన 42 డివిజన్లో సంతోషం వ్యక్తం చేస్తూ అవుట్లు స్పీడ్లతో ఈరోజు మనం సంతోషం వ్యక్తపరుస్తున్నాం. మళ్ళీ ఈ ఒక్క పొద్దులు అనేది మొత్తం నెల 30 రోజులు కూడా పవిత్రంగా ఉండి వాళ్ళు ప్రార్థనలు చేసి సంతోషాలుగా ఉండాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు షేక్ కాలేషా, పార్లమెంట్ టీడీపీ మైనార్టీ సెక్రటరీని. ఫస్ట్ ముస్లిం సోదరులకు అదేవిధంగా మన హిందూ సోదరులకి నెలవంక ఈరోజు కనపడింది. రేపటి నుంచి మనం పవిత్రమైన రంజాన్ స్టార్ట్ అవుతుంది. ఆ భాగంగా మన ముస్లిం సోదరులు ఒక్కపొద్దులు ఉంటారు, చాలా పవిత్రమైన ఒక్కపొద్దులు ఉంటారు. మేమందరము ముస్లిం సోదరులందరూ 30 రోజులు ఒక్కపొద్దు రాష్ట్రం బాగుపడాలని కనబడతామా.